హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సంజన తోపు దమ్ముంటే ఆపు ఎందుకు పెట్టామంటే సంజన గేమ్ అనాలిసిస్ చేయడం కోసం. చాలామంది తనుజ వర్సెస్ సంజన ఏదైతే జరిగిందో ఎవరి పోపు ఎవరిది పోపు అన్నట్టు ఎవరు పెట్టారు పోపు కోసం చిచ్చు అంటే అక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాట్ ఎవర్ సినారియో ఏదైనా కావచ్చు, మధ్యలో భరణి వచ్చాడు, ఇద్దరిని కూడా చెప్పడానికి చూశాడు. తర్వాత మీకు మిడ్ నైట్ టాక్స్లో ఏంటంటే భరణి తనుజతో మాట్లాడుతూ ఉన్నాడు చిన్నగా. నేను చెప్పినప్పుడు వినాలి కదా, మరి నువ్వు హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్లు వినట్లేదు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా ఒక్కొక్కసారి తెలియట్లేదు, ఇలా మాట్లాడాడు. అదే భరణి మళ్ళీ సంజనతో కూడా మాట్లాడాడు. లేదు మీరు కొంచెం మాటలు వదిలేస్తున్నారు, కొంచెం మీరు బీపీ వచ్చేస్తుంటే, మరి నీకు బీపీ వచ్చేస్తుంది అంటుంది. సో ఇలాగ ఇమానియల్ కూడా సంజనాకి కన్విన్స్ చేయడానికి చూశాడు. సో వాట్ ఎవర్ సినారియో ఏదైనా కానీ సంజన బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టినప్పటి నుంచి తన వైపు అటెన్షన్ గ్రాబర్ అంటూ తన వైపు అటెన్షన్ తీసుకుంటానికి ఏదో ఒకటి చేస్తుంది. అది గుడ్డ బ్యాడా అని కొట్టుకు సావడమే తప్ప జనాలు హౌస్మేట్స్ ఆమె చేసుకుంటూనే పోతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మీకు గుడ్డు దొబ్బేసినా, మొన్న దివ్య బట్టలు దాచేసినా, ఏదైనా కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశం అయితే 100% ఉంది. కానీ దానికోసం కాదు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇక్కడ ఏంటంటే అన్ని పాయింట్స్ చూసుకుంటుంది. అన్ని పాయింట్స్ చూసుకుని ఎవరిని ఎలా ట్రిగ్గర్ చేయాలంటారు కదా, ఆ ట్రిగ్గర్ చేయడానికి సో మంచి మంచి వెపన్స్ వాడిద్ది అప్పుడప్పుడు. సో అందులో భాగంగానే అసలు పోపు తినకపోని నష్టం లేదు, అయినా కూడా ఏదో ఒకటి కిచెన్లో ఏదో ఒకటి చేయాలి అనే పాయింట్తోనే వచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తా, సో దాన్ని బట్టి మీరు అగ్రీ అయ్యారో లేదో మస్ట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను లైవ్లో కామెంట్స్ తీసుకుని దాని మీద కూడా మళ్ళీ మనం అనాలిసిస్ చేసుకున్నాం. ఇట్స్ డిస్కషన్స్ అంతే. సో ఆర్ట్ డిఫరెంట్గా స్టార్ట్ చేసింది, ఎగ్ దొబ్బేసిన దగ్గర నుంచి మొన్న దివ్య బట్టల వరకు. అలాగే ఫుడ్ ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈమె దాంట్లో అబ్జర్వ్ చేస్తే. మీరు కుకింగ్ రాదు, ఫస్ట్ కుకింగ్ యాడ్గా పెడితే కుకింగ్ రాదు, నేను కుకింగ్ చేయలేను అంది వంట మనిషిగా పెడితే. ఆ తర్వాత కుకింగ్ మానిటర్ అయితే ఓకే, ఆ తర్వాత దమ్ము శ్రీజ అనే ఇది చేసి అందరినీ అక్కడ మోటివేట్ చేసుకుంటూ తన వైపు తిప్పుకుని దమ్ము శ్రీజ వైపు ఎవరు అటాక్ వెళ్లకుండా గేమ్ ఆడింది. సో దానివల్ల కెప్టెన్ అయింది, అంటే స్వతహాగా ఆడి కెప్టెన్ అవ్వాల చూడండి. సో కుకింగ్లో ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫైటింగ్స్ అనేవి చేయడానికి స్ట్రైట్గా ఉంది. ఇక లాంగ్వేజ్ రాదనే బాధ లేదు, తనకు వచ్చిన లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది అబ్బా తెలుగునే, నేను అంత పిచ్చిదాన్ని కాదు, మాకు తెలియదా ఏం మాట్లాడుతున్నామా అనే రేంజ్లో ఉంది. ఈ పదానికి మీనింగ్ అంత ట్రిపుల్ డబుల్ మీనింగ్ రాదండి అంది మొన్న, గుర్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చావు అంటాను. అలాగే ఆర్గ్యుమెంట్, అసలు ఎనీ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి రెడీగా ఉంటుంది చూడండి. హరిత హరీష్, శ్రీజ, పవన్, రీతు ఎక్కడ వదల ఆర్గ్యుమెంట్లో. సో అందరితోనే సాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది చేసింది. నెక్స్ట్ మనకి ఈ సీక్రెట్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అక్కడ పోపు పెట్టారో లేదా నువ్వే తోపు అని చెప్పి పంపారో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అగ్రెసివ్ అయిపోయింది. అంటే ఏంటంటే ద సిమిలర్ బిగ్ బాస్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. సీక్రెట్ రూమ్కి వెళ్ళి వస్తే సో మనకి హైప్ పెరుగుతుంది అనే ప్యాటర్న్ కొన్ని ఉంటాయి. కొంత స్టేజ్ మీద అందరూ మాట్లాడిచ్చేటప్పుడు తను వెళ్ళిపోతున్నాననే ఉద్దేశంతో అన్నీ ఓపెన్ అప్ అయి చెప్పింది. అక్కడ తనకు ఓటేసిన వాళ్ళు చూడండి, హరిత హరీష్, రాము రాథోడ్, వీళ్ళని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకుంది. సో భరణి కూడా ఓటేసాడు, కానీ భరణి మళ్ళీ సాక్రిఫైస్ చేశాడు కదా, సాక్రిఫైస్ చేసేసరికి ఓకే కాస్త పక్కన పెట్టింది. కానీ వీళ్ళిద్దరి మీద మాత్రం లిటరల్గా పగబట్టిసిందని చెప్పాలి. ఎందుకంటే రాము రాథోడ్తో ఆర్గ్యుమెంట్ చూస్తే అసలు ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు మీ పవన్ని రీతుని ఎట్లా కొట్టిందంటే ట్రిగ్గర్ చేస్తూ, అంటే నువ్వు అమ్మాయిలు అయితేనే హెల్ప్ చేస్తావా, అమ్మాయిలకైతేనే ఫేవర్ చేస్తావా, ఆంటీలు మమ్మల్ని దేకవా అన్న రేంజ్లో వెళ్ళింది డైలాగ్. అంటే అక్కడ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రాము ట్రిగ్గర్ అయ్యాడుగా.
ఆ పాయింట్ తీసుకుని వచ్చాడికి ఇక్కడికి అట్లా అంటాం కరెక్ట్ కాదండి, చాలా తప్పండి అని. సమస్య లేదు, అసలు రాముని చాలా ఇంతలో చూస్తుందన్నమాట. ఆడేవలేవా అని మనం అంటాం కదా, ఆ రేంజ్లో ఉంది. అట్లా కాదు, ఇట్లా విను, ఫస్ట్ విను, నేర్చుకో, వచ్చేస్తుంది బీపీ భయంకరంగా వచ్చేస్తుంది. సో మరి ఆమె తత్వమే అంతా, లేదంటే ఆట తీరు కావాలని అలా చేస్తుందా, లేదంటే మేబీ ఏమన్నా ఇన్ హౌస్ ఇన్పుట్లు ఏమన్నా వచ్చినాయా అంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ఇది తెలుస్తుంది, ఫ్రేమింగ్ తెలుస్తుంది, గేమ్లో ఫ్రేమింగ్ బ్యాక్ ఎండ్లో ఎవరో ఒకళ్ళు చెప్పే ఉంటారు అని నా గెస్సింగ్. సో చెప్పే ఉండొచ్చు, చెప్పుండటం వల్లే ఆ ఫ్రేమింగ్ అనేది తీసుకుని ఎవరిని టార్గెట్ చేయాలని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్తో మాత్రం చాలా 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 ఇదిగా ఉంది, నా బిడ్డ అని. కెప్టెన్సీ బ్యాచ్ వదిలేసో చాలా గొప్ప విషయం రా అంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళా తనూజ విషయంలో లేదు. సో మమ్మీ అని ఆమె కూడా అంటది, కానీ అంత లేదు. సో ఇద్దరికి క్లాష్ వచ్చేసింది, బికాస్ ఆఫ్ కిచెన్లో గొడవ వల్ల క్లాష్ వచ్చేసింది. సో ఎప్పుడైతే అవి ఇసిరేసారో పోపి, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చేసింది. నాకు మాట్లాడాలని లేదు, నేను చూసి మాట్లాడనులే అని తనూజ. సో మరి ఇదేమన్నా భరణి మధ్యలో ఉండి సద్దు మణిగించి ఇద్దరిని కలుపుతాడా అంటే నిన్న మిడ్ నైట్ వరకు అయితే లేదు, ఇప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చేమో ఈ వీడియో చేసేటప్పుడు. సో ఇది ఏమైనా చేస్తాడా అనేది మనం చూడాలి. సో ఇమాన్యుయల్తో ఆ ర్యాపో ఉండటం వల్ల ఇక్కడ ఏంటంటే సంజనాకి ప్లస్ పాయింట్, ఓటింగ్లో టాప్లోకి వెళ్ళిపోద్ది, తోపులోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్లు లేనప్పుడల్లా ఇమాన్యుయల్ ఓట్లన్నీ కూడా సంజనాకే పడే ఛాన్స్ హై రేంజ్లో ఉంటాయి, 100కి 100% ఉంటాయి. సో కాబట్టి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కూడా సంజనాని కాపాడుకుంటారు, ఎందుకంటే అంత ఎమోషన్ చూపెట్టాడు. ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది, ఒక పక్కన సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చు అనే ఒక భావన ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆ ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. సో దట్ మ్యాక్సిమం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కూడా సంజనా కోటేస్తారు. అందుకని మీకు ఓటింగ్లో తోపులో ఉంది, అందుకే మనం ఆ టైటిల్ పెట్టాం. నెక్స్ట్ తనూజపై ద్వేషం పెట్టేసుకుంది. కాఫీ త్యాగం అనేది పెద్ద త్యాగం కాదు, 5 కప్పులు కాఫీ ఉన్న తర్వాత త్యాగం చేశారు, అది పెద్ద త్యాగం కాదు. ఇక్కడ కాఫీ తాగను అని చెప్పింది సీజన్ మొత్తం, అది చాలా గ్రేట్. ఎందుకంటే కాఫీ కోసం ఎంత అల్లాడిపోయింది తనూజ మనకు తెలుసు. ఆల్మోస్ట్ లిటరల్గా బిగ్ బాస్ని అడుక్కుంది, చిన్నది పంపారు, అయినా కూడా సాక్రిఫైజ్ అబ్బా వాట్ ఎవర్. అక్కడ దమ్ము శ్రీజ బట్టలు ఇవ్వమంటేనే ఇవ్వాల, పనిష్మెంట్ ఇస్తే తీసుకుంది. సో అక్కడ బట్టలు ఇవ్వలేదు, సుమన్ శెట్టి సిగరెట్లు వదలలేదు. సిగరెట్లు ఈజీగానే వదిలేయచ్చు, కానీ స్ట్రెస్ బస్టర్ లాగా ఆయన పెట్టుకున్నాడు, కష్టం అండి అన్నాడు. సంజన కోసం ఎందుకు చేయాలని వీళ్ళిద్దరు. బట్ తనూజ మాత్రం కొంచెంసేపు అలా థింక్ చేసి ఓకే సార్ ఇచ్చేస్తాను సార్ అని, ఎలాంటి ఇది లేదు. పైగా ఈమెకి రీతు మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కువైపోయింది, హెయిర్ కట్ చేసుకోవడం అని. అక్కడ రీతు పెద్ద త్యాగమే, నలుగురితో పోలిస్తే రీతుది చాలా పెద్ద త్యాగం హెయిర్ కటింగ్ అనేది, అందులో డౌట్ లేదు. దట్టు సంజన కోసం, ఒక హౌస్ మేట్ ఇంట్లోకి రావడం కోసం, ఇది డెఫినెట్గా హై సాక్రిఫైజే. కానీ తనూజాది కాదు, చిన్నది అనడానికి లేదు అక్కడ. బట్ సంజన అలా అభిప్రాయపడుతుంది. సో అది ఏమన్నా ఉంటే మరి వాళ్ళిద్దరు ప్యాచప్ చేసుకుంటేనే ముందుకెళ్ళగలుగుతారు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు సంజన చూడండి, ఎవరైతే ఈమెకి సాక్రిఫైస్ చేశారో వాళ్ళని నామినేట్ చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే వాళ్ళు కూడా సంజనాని నామినేట్ చేస్తే వాళ్ళ గేమ్ దెబ్బతిన్నట్టే లెక్క. మరి ఈ ఇంట్లోంచి బయటికి పంపించేయమనో ఎందుకు సాక్రిఫైస్ చేసామని వీకెండ్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు భరణి లాకెట్ ఇచ్చాడు, అందుకని భరణితో కొంచెం ఇదిగా ఉంది. సపోజ్ భరణి సంజనాని నామినేట్ చేశాడు అనుకుందాం, బట్ నువ్వు లాకెట్ ఎందుకు ఇచ్చావు, మరి అది లేకపోతే హౌస్కి వెళ్ళనన్నావు కదా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. మనమే చెప్తాం, ఎనాలిసిస్ చేస్తాం. సో ఏది ఏమైనా కూడా సంజన గేమ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హౌస్ మేట్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా తన గేమ్ అయితే ఉంది. మరి ఇది ఏ రేంజ్లో తీసుకెళ్తుంది గ్రాఫ్ని అనేది మనం చూడాలి. సో ఎక్కడైనా చిన్న ఎలివేషన్ దొరికినా, లేదు ఒక జెన్యూనిటీ అనేది కనపడిన ఆడియన్స్కి ఇంక వదిలిపెట్టరు సంజనాని. సో అందుకనే మనం ఈ స్పెషల్ వీడియో
ఎక్స్క్లూజివ్ వీడియో అనేది చేస్తున్నాం. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.